నమస్తే, నేను ప్రభాకర్. ఈరోజు ఈ వీడియో నేను యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడం ఎలాగా, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటి, రిక్వైర్మెంట్ డేటా ఏంటి, సో దీన్ని ఏ డేటా గ్యాదర్ చేస్తే ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఈ రిపోర్ట్ రెడీ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఈ రిపోర్ట్ రెడీ చేయకపోతే వచ్చే నష్టాలు ఏంటి, ఆ విషయం మీద ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, చివరి వరకు చూడండి. పాయింట్లోకి వస్తే, యాక్సిడెంట్ కానీ ఇన్సిడెంట్ కానీ జరిగినప్పుడు ఐదర్ నియర్ మిస్ కూడా సేఫ్టీ ప్రొఫెషనల్గా ఇన్సిడెంట్ రిపోర్ట్ రెడీ చేసి కన్సర్న్ హెడ్కి సబ్మిట్ చేస్తాం. ఎందుకు అంటే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇది ఒక రికార్డ్గా ఉంటుంది. అలాగే ఇన్సిడెంట్స్ కానీ యాక్సిడెంట్స్ కానీ నియర్ మిస్ కానీ జరగకుండా ఉండడానికి ఇది ఒక డేటా అయితే దీన్ని బేస్ చేసుకుని ఈ ఫర్దర్గా జరగకుండా ఉండడానికి రూట్ కాజ్ అనాలిసిస్ అయితే ఫైండ్ చేయగలుగుతాం. తర్వాత కొన్ని సందర్భాల్లో లీగల్గా మరియు ఇన్సూరెన్స్ పరంగా కూడా ఎంప్లాయీకి ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది ఇది. అలాగే దీనివల్ల చేయకపోతే వచ్చే నష్టం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏదైనా అవసరం ఇన్సూరెన్స్ పరంగా ఎంప్లాయీకి ఏదైనా బెనిఫిట్ చేయాలన్నా ఉండకుండా ఉండడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఫర్దర్గా ఇన్సిడెంట్స్ కానీ యాక్సిడెంట్స్ కానీ జరగకుండా ఉండడానికి రూట్ కాజ్ అనాలిసిస్ ఫైండ్ చేయడానికి కూడా, అలాగే రిస్క్ అసెస్మెంట్ కండక్ట్ చేయడానికి కూడా ఈ డాక్యుమెంట్ ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు ఈ డాక్యుమెంట్ మన దగ్గర లేకపోతే మన దగ్గర అలాంటి ఇన్సిడెంట్స్ జరగడానికి ప్రాపర్గా ఫైండ్ చేయడానికి ప్రీవియస్ డేటాను బేస్ చేసుకునే కొన్ని ఇన్సిడెంట్స్ అండ్ యాక్సిడెంట్స్ని మనం మినిమైజ్ చేయగలుగుతాం. సో అలాంటి సందర్భాల్లో మనం ఫెయిల్ అవుతూ ఉంటాం అనమాట. కాబట్టి ఈ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయడం ఖచ్చితంగా ఉపయోగపడే ప్రాసెస్. అసలు ఇన్సిడెంట్ కానీ యాక్సిడెంట్ కానీ జరిగినప్పుడు ప్రిపేర్ చేసే ఫార్మాట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ. ప్రతి కంపెనీకి ఒక్కొక్క విధమైన ఫార్మాట్ ఉంటుంది. వాళ్ళు ఆ ఫార్మాట్ ప్రకారం ఇన్సిడెంట్ అండ్ యాక్సిడెంట్ రిపోర్ట్స్ రెడీ చేస్తారు. కానీ ఈ ఇన్సిడెంట్ అండ్ యాక్సిడెంట్ రిపోర్ట్ ఫార్మాట్ అయితే వేరేగా ఉంటుంది, కానీ కలెక్ట్ చేయాల్సిన డేటా మాత్రం, తీసుకోవాల్సిన స్టెప్స్ మాత్రం ఒకటే ఉంటాయి. సో ఏంటి ఆ యూనివర్సల్ స్టెప్స్ ఏంటి అంటే 8 కేటగిరీస్గా దాన్ని డివైడ్ చేసి సింప్లిఫై చేసి ఇప్పుడు మీకైతే చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఇన్సిడెంట్ డీటెయిల్స్, సెకండ్ వచ్చేసరికి పర్సన్ ఇన్వాల్వ్డ్, థర్డ్ వచ్చేసరికి నేచర్ ఆఫ్ వర్క్, ఫోర్త్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ ఆఫ్ ఇంజూర్ ఆర్ డ్యామేజ్, ఫిఫ్త్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్, సిక్స్త్ వచ్చేసరికి కంక్లూజన్, సెవెంత్ కరెక్టివ్ యాక్షన్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్, ఎయిత్ రిపోర్ట్ అండ్ సబ్మిట్. ఇలాగా ఒక ఇన్సిడెంట్ రిపోర్ట్ రెడీ చేయడానికి కావాల్సిన డేటా, చేయాల్సిన ప్రాసెస్ని 8 కేటగిరీస్గా డివైడ్ చేసి మనం తీసుకుంటే చాలా ఈజీగా మనం డేటాను గ్యాదర్ చేయగలుగుతాం. యాజ్ వెల్ యాజ్ ప్రాపర్గా మనం స్టెప్ బై స్టెప్ వచ్చినప్పుడే మనకి ఈ ప్రాపర్ రూట్ కాజ్ అండ్ కరెక్టివ్ యాక్షన్స్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్స్, అసలు ఇది అన్సేఫ్ యాక్ట్లో జరిగింది, అన్సేఫ్ కండిషన్లో జరిగింది అన్నది మనం 1 by 1 ఒక హైరార్కీలో వస్తే మనకి రిపోర్ట్ రెడీ చేయడం చాలా ఈజీ అవుతుంది. ప్రతి పాయింట్ని క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇన్సిడెంట్ డీటెయిల్స్ అంటే టైం, డేట్, లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్, సైట్ నేమ్, అలాగే మీరు జరిగిన ఎగ్జాక్ట్ కంపెనీ యూనిట్స్ కానీ ఏదైనా ప్రాపర్ డేటా. ఈ విధంగా మనం ఫస్ట్ లెవెల్లోనే ఈ డేటా గ్యాదర్ చేసినప్పుడు మనకి అసలు ఎక్కడ జరిగింది అన్నది ఒక ఐడియా వస్తుంది. సెకండ్ వచ్చేసరికి పర్సన్ ఇన్వాల్వ్డ్, పర్సన్ ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అంటే వాళ్ళ ఏజ్, డేట్, ఫుల్ నేమ్, అడ్రస్, అలాగే వాళ్ళు జెండర్ ఏంటి, వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటి, ఇలాగా ఎంప్లాయీ డీటెయిల్స్ మొత్తం కూడా గ్యాదర్ చేయాలి. థర్డ్ నేచర్ ఆఫ్ వర్క్ అంటే అక్కడ పర్సన్, అక్కడ ఎంప్లాయీ ఏ వర్క్ చేస్తున్నాడు, వెహికల్ రన్ చేస్తుందా, లేదా ఒక కన్ఫైన్డ్ స్పేస్లో వర్క్ చేస్తుందా, ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుందా, హైట్ వర్క్ చేస్తుందా, లేదంటే వెల్డింగ్ వర్క్ చేస్తుందా, ఎవరు వర్క్ అసైన్ చేశారు, అతని ఇన్ఛార్జ్ ఎవరు అన్న విషయాలు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కేటగిరీ 3లో మనం గ్యాదర్ చేయాలి. ఫోర్త్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇంజూర్ ఆర్ డ్యామేజ్ అంటే పర్సన్ ఏ విధంగా ఇంజూర్ అయ్యాడు, అంటే లైక్ హెడ్ ఇంజూర్ అయిందా, లేదంటే మనిషి చనిపోయాడా, లేదంటే కాల్ ఫ్రాక్చర్ అయిందా, లేదంటే మైనరా, లేదంటే మేజరా, లేదంటే ఒళ్ళు కాలిపోయిందా, బర్న్ అయిందా, ఇలాగా డీటెయిల్స్ అన్ని కూడా, అసలు నేచర్ ఆఫ్ ఇంజూరీ ఏంటి, డ్యామేజ్ ఏంటి, ఏం జరిగింది, ప్రాపర్టీ డ్యామేజ్ అయిందా, లేదంటే పర్సన్ డ్యామేజ్ అయ్యాడా, ఈ విధంగా ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం గ్యాదర్ చేయాలి. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ అంటే సీక్వెన్స్, అంటే ఏ విధంగా ఎప్పుడు వర్క్ స్టార్ట్ అయింది, ఒక సీక్వెన్స్ అన్నది మనం ఇక్కడ డీటెయిల్స్ అన్న గ్యాదర్ చేయాలి. లైక్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది, జరిగిన ఎంతసేపట్లో ఇన్సిడెంట్ జరిగింది, అసలు అక్కడ అన్సేఫ్ యాక్ట్ జరిగిందా, అన్సేఫ్ కండిషన్ జరిగిందా, అసలు ఎవరి మిస్టేక్ ఉంది, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ చెక్ చేశారా, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఈ నేచర్ ఆఫ్ వర్క్ అంటే వర్క్ పర్మిట్ వర్క్ ఇష్యూ చేశారా, లేకుండా ఇన్ఫర్మేషన్ లేకుండానే ఎంప్లాయ్ వర్క్ చేస్తున్నారు, లేదంటే ఇతను హెల్త్ కండిషన్ ఎలా ఉంది, అసలు ఈ సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో వచ్చినప్పుడు మనకి ఒక
ప్రాపర్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి కంక్లూజన్. ఈ కంక్లూజన్కి వచ్చేసరికి మనం ప్రాపర్ రూట్ కాజ్ అనేది ఫైండ్ చేయగలగాలి. ప్రాపర్గా డేటా ఫస్ట్ నుంచి మనం కరెక్ట్గా ఆర్డర్ వైజ్గా మనం గ్యాదర్ చేసుకుంటే కంక్లూజన్ చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే అసలు రూట్ కాజ్ ఏంటి, దాన్ని మనం ఫైండ్ చేయాలి. తర్వాత మనం అక్కడ దాంతోపాటు మన ఫైండింగ్స్ ఏంటి, ఫర్దర్ యాక్సిడెంట్స్ కానీ ఇన్సిడెంట్స్ కానీ జరగకుండా మనం తీసుకోవాల్సిన ఫైండింగ్స్ ఏంటి, అలాగే ఇన్సిడెంట్స్ ద్వారా మనం అంటే నేర్చుకున్న లెసన్స్ ఏంటి, అంటే దీనివల్ల మనకి కంపెనీకి ఎలాంటి ప్రాబ్లం రాబోతుంది అనేది కూడా మనం ఫైండింగ్స్లో ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి కరెక్టివ్ యాక్షన్, ప్రివెంటివ్ యాక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు ఒక యాక్సిడెంట్ కానీ ఇన్సిడెంట్ కానీ జరిగినప్పుడు నియర్ మిస్ కానీ మనం తీసుకున్న కరెక్టివ్ యాక్షన్ ఏంటి, ఇమీడియట్గా మనం తీసుకున్న యాక్షన్ ఏంటి, ప్రివెంటివ్ అసలు జరగకుండా ముందు జాగ్రత్తగా తీసుకున్న యాక్షన్ ఏంటి. దీనివల్ల ఏంటంటే ఫర్దర్గా లాంగ్ రన్లో ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగవు, ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా కంట్రోల్ అవుతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా మనం ప్రాపర్ సొల్యూషన్ మనం చెప్పాలి కాబట్టి దానికి మనం తీసుకున్నది ఏంటి అవి కూడా మనం ఫైండింగ్స్ అది కూడా అప్డేట్ చేయాలి. మనం తీసుకున్న ఈ రిపోర్ట్లో ఆ డేటా కూడా మెన్షన్ చేయాలి. లాస్ట్ ఏంటంటే రిపోర్ట్ అండ్ సబ్మిట్. ప్రాపర్గా డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసి దాన్ని ఒక రిపోర్ట్ రెడీ చేసి సబ్మిట్ చేయాలి. ఇందులో మనం ఆర్డర్ వైజ్గా ముందు చెప్పుకున్నట్టుగా 1 by 1 ప్రతి డేటాని ప్రాపర్గా యాక్యురేట్గా మనం గ్యాదర్ చేస్తే కరెక్ట్ రిపోర్ట్ అనేది వస్తుంది. ఈ రిపోర్ట్ రెడీ చేసేటప్పుడు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. బీయింగ్ ఏ సేఫ్టీ ప్రొఫెషనల్ మనం ఈ రిపోర్ట్ రెడీ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనివల్ల ఎంప్లాయీ ఇన్సూరెన్స్లో ఆగిపోవచ్చు, లేదా లీగల్గా చాలా కంపెనీ కూడా ఇష్యూ రావచ్చు. కాబట్టి మనం తీసుకునే డేటా యాక్యురేట్గా తీసుకోవాలి. తీసుకునే కరెక్టివ్ యాక్షన్స్ కానీ ప్రివెంటివ్ యాక్షన్స్ అండ్ రూట్ కాజ్ అనాలిసిస్ దగ్గర కూడా ప్రాపర్గా చాలా మెచ్యూర్డ్గా అయితే రిపోర్ట్ అయితే రెడీ చేయాలి. ఏదో అడిగారు కదా ఫార్మల్గా రిపోర్ట్ రెడీ చేస్తే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ రిపోర్ట్ని రెడీ చేసే టైంలో మనం చాలా కాన్షియస్గా ఉండాలి. కాన్షియస్గా లేకుండా ఏదో టైంపాస్కి ఫార్మల్గా అయితే రిపోర్ట్ రెడీ చేస్తే ఫర్దర్గా యాక్సిడెంట్స్ కానీ ఇన్సిడెంట్స్ కానీ ఆపడం చాలా కష్టం అవుతుంది. అలాగే సబ్మిట్ చేసేటప్పుడు కూడా ఫిజికల్గా ఎప్పుడు కూడా రిపోర్ట్ అనేది మనం సబ్మిట్ చేయకూడదు. మీరు మీ కన్సర్న్ ఇన్ఛార్జ్కి రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు త్రూ ఈమెయిల్ ద్వారానే ఫార్వర్డ్ చేస్తే అది ఒక రికార్డు ఉండిపోతుంది. దాన్ని అరేంజ్ చేయడం కష్టం కాబట్టి, దాన్ని మ్యానిపులేట్ చేయడం కూడా కష్టం కాబట్టి మీరు ఇచ్చిన రిపోర్టు ఒక రికార్డు ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ సేమ్ టైం ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్ వేరే అదర్ డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా మీరు కార్బన్ కాపీ పెడితే అది ఒక రికార్డు ఉంటుంది. సో ఎవరు కూడా మ్యానిపులేట్ చేయకుండా ఒక 3-4 కాపీస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి ఎవరో ఒకరు జెన్యున్గా అయితే అంటే ఎటువంటి మ్యానిపులేషన్స్ జరగకుండా, అంటే మీరు ఇచ్చిన రిపోర్ట్కి కరెక్ట్ న్యాయం జరుగుతుంది. మీరు ఇచ్చిన ఈ రిపోర్ట్ వల్ల ఏంటంటే ఫర్దర్గా ఎటువంటి ఇన్సిడెంట్స్ కూడా యాక్సిడెంట్ కూడా జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన రిక్వైర్డ్ డెసిషన్స్ ఏదైతే ఉంటాయో కన్సర్న్ ఇన్ఛార్జెస్ తీసుకునేందుకు ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వీడియో మీరు నాకు ఏమైనా సజెషన్స్ చెప్పాలన్నా, ఇన్పుట్స్ ఇవ్వాలన్నా స్క్రీన్ మీద కనబడిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే నా ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ. జై హింద్.